వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది ఈ మధ్య మనం చూస్తే ఉదయం లేవగానే కాళ్ళల్లో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు వస్తా ఉన్నాయని చెప్పి బాధపడతా ఉంటారు. మేమేమైనా ఈ సింటమ్స్ అన్ని చూసి మాకేమైనా డయాబెటీస్ వచ్చిందేమో అని కంగారు పడిపోయి టెస్టులు చేయించుకుంటే మళ్ళీ డయాబెటీస్ లేదు. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సో ఇట్లాంటి దానికి మనకు ఆక్యుపెంచర్‌లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. మీకు డయాబెటీస్ ఉంటే డయాబెటీస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. డయాబెటీస్ లేకున్నా ఇట్లాంటి సమస్య వస్తుందంటే ఈ కాళ్ళల్లో మంటల్ని, తిమ్మిర్లని రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా అరికాలలో మంటలు, తిమ్మిర్లు ఈ టాపిక్ అనేది ముందు అసలు మన మధ్యన డిస్కషన్‌లో లేదు. మీరు వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక 30, 40 ఆన్‌లైన్ అపాయింట్మెంట్ కన్సల్టేషన్ మాట్లాడుతా ఉన్నారు మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. అంటే అందరూ చాలా వరకు ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు సార్. అంటే ఎందుకు వస్తుంది డయాబెటీస్ లేకపోయినా అరికాల్లో మంటలు, తిమ్మిర్లు? ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనేది ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ నరాల్లో బలహీనత వల్ల తిమ్మిర్లు, మంటలు రావడం సహజం. యెస్. యెస్. టింగ్లింగ్ సెన్సేషన్, సూదులు కూర్చున్నట్టు ఉండడం, ఆహా! మంటలు వస్తుంటాయి అదే అరికాళ్ళలో. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం. ఇది బ్లడ్ సర్క్యులేషన్ కాదు. ఆ! డయాబెటీస్‌లో అదొక సిమ్టమ్. ఓహ్! డయాబెటిక్ న్యూరోపతి. న్యూరోపతి లాగా డెవలప్ అవుతుంటది. ఆహాహా! సో అది లేని వాళ్ళు కూడా ఈ మధ్య మనం ఫోన్స్ వస్తున్నాయి మనకు. హ్మ్. 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 ఏంటిది? అదే పేషెంట్లు అందుకోసమే వస్తున్నారు. ఈ క్వెషన్ వచ్చింది చాలా మంది నాకు. అడుగుతున్నారు. ఏంటి డయాబెటీస్ లేదు మాకు. ఆ! మందులు వాడట్లేదు. టెస్ట్ చేస్తే డయాబెటీస్ కూడా ఉండట్లేదు. అవును. కానీ ఈ నరాల సమస్యలేంటి, తిమ్మిర్లు. మంటలేంటి, తిమ్మిర్లేంటి, ఆ సూదులకు వచ్చినట్టు ఉండడం ఏందని అడుగుతున్నారు. హ్మ్. దీనికి ఏంటంటే బేజంగా ఒక 3, 4 కారణాలు కనపడతాయి. సరే సార్. ఒకటి విటమిన్ డెఫిషియన్సీ. B12 ఉన్నా కూడా ఈ సమస్యలు రావచ్చు. ఓహ్! B12 లోపం. B12 లోపం, ఆహాహా! డెఫిషియన్సీ. రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎప్పుడు హ్మ్. కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఈ ఓహ్! తిమ్మిర్లు, మంటలు. యెస్. ఇంకా మూడో కారణం ఏందంటే ఈ ఈ డయాబెటీస్ ఎట్లాగో నేరుగా ఒక కారణం. ఓకే. ఓకే. ప్రీ డయాబెటిక్ కండిషన్ కూడా కావచ్చు. ఓకే. ఇప్పుడు ఓకే. డయాబెటీస్ బార్డర్‌లో. లేకపోయినా డయాబెటీస్ ఎందుకంటే డయాబెటీస్ బయటపడే నాటికి చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఆహాహా! అసింటమాటిక్. అసిమ్టమాటిక్ ఉంటుంది. ఆహాహా! తెలీదు మనకు. డయాబెటీస్ ఉన్నట్టు కూడా తెలీదు. కానీ లోపల జరిగే డ్యామేజ్ జరిగి ఒకనాటికి ఒక ఫైన్ మార్నింగ్ అది నేను ఉన్నానని చెప్తుంది. అబ్బా! సో అందుకని ఆ సిమ్టమ్స్ రాగానే ఏదైనా ఇబ్బందులు కలగగానే మనం జాగ్రత్త పడి చేసుకోవాలి. ఓకే. సో ఇలా అనేక రకాల సర్క్యులేటరీ ఇష్యూస్ కావచ్చు. హుహుహు. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ జరగనప్పుడు ఆ! అనేక కారణాలు కదా. ఇప్పుడు మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. ఈ మధ్య ఏసీలలో ఎక్కువ కూర్చునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు చూస్తా ఉన్నాం. అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా. సో యెస్. ఇది యెస్. తర్వాత దీనివల్ల అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆక్యుప్రెషర్‌లో దీనికి ఒక పాయింట్ చెప్పొచ్చు. యాహ్! ప్లీజ్. LIV2 అనే పాయింట్ ఉంది. ఆహాహా! లివర్ మెరిడియన్‌లో ఫైర్ పాయింట్. అంటే మెయిన్ నరాల బలహీనత కావచ్చు, అరికాళ్ళ మంటలు, టింగ్లింగ్ తిమ్మిర్లు. సెన్సేషన్, సూదులు వచ్చి ఉండడం, తర్వాత కండరాలు పట్టేయడము, ఆహాహా! మజిల్ కొంకర్లు క్రాంప్స్. పోతుంటాయి. ఆ! క్రాంప్స్ అంటాం. కండరాలు క్రాంప్స్ వచ్చి ఆ తెల్లవారేసరికి ఎక్కడో నైట్ వస్తుంది వాళ్ళ పాపం. అబ్బా! అలా కండరాలు పట్టేసి కాళ్ళు కదపలేక అలా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటికి కూడా ఓకే. ఈ ఒకసారి లైవ్‌లో ఆ పాయింట్ ఎక్కడుందో ఒకసారి నాకు చూయించండి సార్. యాహ్! ఎందుకంటే మనం ఈ బొమ్మకి చూపించే కంటే కూడా ఆక్యుపంక్చర్ మోడల్‌కి చూపించే కంటే డైరెక్ట్ నాకు చూపిస్తే ఇంకా ఆడియన్‌కి ఈజీగా అర్థమవుతది. ఓకే. వెరీ గుడ్. తప్పకుండా. ఇది LIV2. హుహుహు. ఈ పాయింట్ ఏంటంటే రెడ్ మార్క్ చేసిన కరెక్ట్ కలర్. యెస్. యెస్. అది యెస్. ఫైర్ పాయింట్. ఓహ్! సార్, ఇది LIV2 అనే పాయింట్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఏం చేస్తదది? యాక్చువల్‌గా బ్లడ్‌కి సంబంధించి హ్మ్. మేజర్ సర్క్యులేషన్ అనే ఇష్యూకి నర్వస్ డిజార్డర్స్‌కి పాయింట్ చాలా చక్కగా పనిచేస్తది. ఓకే. ఓకే. ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్, మజిల్ యొక్క ఎనర్జీని, మజిల్ యొక్క టోనిఫికేషన్ అంటాం. మజిల్ హెల్త్‌ని కాపాడుతుంది. ఓకే. మజిల్ ప్రాబ్లమ్ కూడా ఇదంతా. హుహుహు. మజిల్, వెసెల్, బ్లడ్ వెసెల్. ఓకే. మూడోది ఏంటంటే నర్వ్. హుహు. సో ఈ అన్నింటికి సంబంధించినటువంటి వాటి ఆరోగ్యాన్ని కాపాడే పాయింట్ అది. దీంట్లో 2 ప్రధానమైనటువంటి మూలకాలు కలుస్తున్నాయి. ఒకటి ఓకే. వుడ్ ఎలిమెంట్, రెండోది హుహు. ఫైర్ ఎలిమెంట్. ఓహ్! ఫైర్ ఏం చేస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేస్తుంది. చేస్తది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ జరగకపోవడం వల్లనే ఈ తిమ్మిర్లు, హుహుహుహు. మంటలు, ఎక్కడికైతే బ్లడ్ వెళ్ళదో హ్మ్. అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్ వస్తది. కదా. అందుకనే ఆ పోషణ, ఆ సర్క్యులేషన్ పెంచేటటువంటి అద్భుతమైన పాయింట్ LIV2. ఓకే. ఇది ఒక్కసారి ఒక 1 మినిట్, ఒక కాలుకి ఒక 1 మినిట్, ఇంకో కాలుకి 1 మినిట్, రోజుకి 2 సార్లు చేయొచ్చు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్ వీటి వల్ల, ఆక్యుపంక్చర్ వల్ల? అసలు ఇన్సైడ్ మనం మందులే ఇవ్వడం లేదు మందులే కదా. ఇవ్వడం. మరి ఫ్రెష్ ఇన్‌సైడ్ అసలు మందులే ఇవ్వకపోవడము అనే దాని వల్ల ఎట్లా తగ్గుతా ఉన్నాయి ఇవి? ఎందుకంటే చాలా విచిత్రంగా అందరూ మాకు తగ్గాయి అంటా ఉన్నారు. ఎలా తగ్గుతుందంటే ఇది మన హ్యూమన్ బాడీ అనేదే ఒక వైద్యుడు. హ్మ్. హ్మ్. ఆహారమే ఔషధం.
శరీరమే వైద్యుడు. హ్మ్. సో ఈ వైద్యునికి ఈ శరీరంలో ఉన్నటువంటి అనేక ఈ రహస్య బిందువులు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. సీక్రెట్ ఓకే. బిందువులు అంటే రహస్య బిందువులు. ఆహా! వాటిని ఎక్కడెక్కడో ఉన్న ఏదో స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఎక్కడో ఏదో జరుగుతుంటుంది. ఓకే. ఓకే. సో వాటిని ఒక గ్రాడ్యువల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి పరిశీలన ద్వారా, ఈ ప్రయోగాల ద్వారా కొన్ని నిర్ధారణ చేశారు. 361 పాయింట్స్ ఉన్నాయి. ఓకే. మన ఓకే. శరీరం మొత్తం కూడా ఇట్లాంటి బాడీలో తీయండి. ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా, హ్మ్. దీంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ శక్తి ప్రసార మార్గాలు అంటాము. ఓకే. ఈ ఓకే. ఈ శక్తి ప్రసార మార్గాలు ఏం చేస్తాయంటే పైనుంచి కిందకు, కింద నుంచి పైకి కాకుండా లోపల ఆర్గాన్స్ కూడా కలుపుతాయి. ఓహ్! ఇప్పుడు ఇందాక చెప్తాను ఇక్కడ ఏంటి లివర్ ఏంటి, అవును. మీరు అంటారు లివర్ ఏంటి, ఆ. హార్ట్ ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ ఏంటి అని అదే డౌట్ కదా! ఇక్కడ వస్తుంది. మనం ప్రెస్ చేస్తే ఎక్కడో నరాల వ్యవస్థ అనేది ఈ ఎట్లా పర్టికులర్ పనిచేస్తా పాయింట్ ఉంటది. కనెక్ట్స్ ద లివర్, కనెక్ట్ ద హార్ట్. ఆహాహా! ఓకే. ఇప్పుడు బ్లడ్ సంబంధించినటువంటి 2-3 విషయాలు మనకు బాగా అర్థం చేసుకోవాలి. హ్మ్. ఒకటి ఏంటంటే బ్లడ్ తయారు చేసేది స్ప్లీన్. ఓకే. అంటే ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం చెప్తున్నాను నేను. ఆహాహా. మిగతా వైద్య విధానంలో అనేక ఉంటాయి. ఆక్యుపంక్చర్లో ఏంటంటే బ్లడ్ తయారు చేయడంలో క్రూషల్ రోల్ స్ప్లీన్. ఓహ్! దాన్ని స్టోర్ చేసేది లివర్, హుహుహు. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేది హార్ట్. ఓకే. ఓకే. సో ఇక్కడ లివర్లో ఏముంది, స్టోర్ ఉంది. అవును. హార్ట్ డిస్ట్రిబ్యూషన్ హార్ట్. ఆ! సో లివర్లో స్టోర్ ఉంది, హార్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. హ్మ్. LIV2 అంటే ఏంటి, అక్కడ లివర్ లివర్ పాయింట్ అండ్ మెరిడియన్. హార్ట్ పాయింట్. ఓకే. ఓకే. సో వెంటనే అది ఎక్కడెక్కడికి, ఇప్పుడు బీపీ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంటాయి కదా, హ్మ్. హ్మ్. దాన్ని కూడా ఈ పాయింట్ కంట్రోల్ చేయగలుగుతుంది. సూపర్. ఎందుకంటే అది కూడా బ్లడ్ సర్క్యులేటరీ ఇష్యూయే కదా, అవును. అవును. బ్లడ్ ప్రెషరే కదా. యెస్. యెస్. మూవ్ కాకపోవడం వల్ల హార్ట్ ఎక్కువ పంపు చేస్తుంది. హ్మ్. సో మన రక్తనాళాలు, రక్తాన్ని ప్రవహించే నాళాలు ఉంటాయి కదా, వెజల్స్ ఉంటాయి కదా, అవును. బ్లడ్ వెజల్స్. వాటి హెల్త్ కూడా కాపాడగలుగుతుంది. అదే వాటి ఓకే. ప్రాపర్గా రక్తం ప్రసారం జరిగేలాగా చూస్తుంది. ఓకే. సో చాలా చాలా బెటర్ అవుతుంది. టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, హ్మ్. వేలు వంకరలు పోవడం, తర్వాత మజిల్ క్రాంప్స్, ఓకే. సూదులకు వచ్చినట్టు ఉండడం, ఇలాంటి అనేక సమస్యలకు చాలా చాలా ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటదా సార్? ఇట్లా ఈ ఇప్పుడు నరాల్లో బలహీనత కావచ్చు ఇవన్నీ రావడానికి. ఇప్పుడు ఇందాక నరాలకు సంబంధించి ఏంటంటే విటమిన్ల లోపం కూడా చెప్తున్నారు. విటమిన్ బి12 అన్నారు. B12 లోపల కూడా మరి చెప్తున్నారు. బి12 రిచ్ ఎందులో ఉంటది? అట్లా అది యాక్చువల్గా నాన్ వెజ్లో బాగుంటుంది. ఓకే. నాన్ వెజ్లో ఉంటాయి. ఎగ్, ఆ! ఆ! మటన్, చికెన్, హ్మ్. హ్మ్. ఫిష్లో ఉంటుంది మేజర్గా. ఆహాహా! కాబట్టి వెజిటేరియన్స్కి అందుకని చాలా మంది చెప్తుంటారు వెజిటేరియన్స్లో ఈ B12 లోపం వస్తుంది అని ఈ మధ్య అని చెప్తున్నారు. యెస్. యెస్. బట్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా చాలా వాటిలో ఎందుకు మంచిగా సద్యాన్నం తిన్నామంటే వస్తది అంటుంటారు కదా! కరెక్ట్. అది పన్నీరు. పన్నీర్ తినొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బియ్యం యొక్క పై పొట్టు ఉంటుందా, అవును. అవును సార్. దాన్ని దంపుడు తౌడు బియ్యం. అంటారు. హ్మ్. పై తౌడు. పొర అది బాగా పాలిష్ చేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. యెస్. యెస్. బట్ గట్లోనే డెవలప్ అవుతుంది B12. ఓహ్! గట్లో డెవలప్ చేయాల్సింది అంతా కూడా. ఓకే. ఓకే. పొట్టల నుంచి బాడీ డెవలప్ చేసుకోగలుగుతుంది. హ్మ్. సో అందువల్ల ఈ పాయింట్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే లివర్ ఇన్వాల్వ్ అవుతుందో, ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్వాల్వ్ అవుతుందో, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఓకే. ఫైర్ ఉంది కదా, ఇక్కడ డైజెస్టివ్ ఫైర్ కూడా పెరుగుతుంది అవును. కదా. అవును. సో ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓహ్! గట్ హెల్త్ ఇంప్రూవ్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. యెస్. యెస్. గట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. అవును. అవును. సో ఇది ఇక్కడ మనం ఇంకో మేజర్గా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే 5 రుచుల్లో 6 రుచులు అంటాం అవును. కదా. 6 రుచుల్లో పులుపు ఒక రుచి, హ్మ్. తర్వాత చేదు, వగరు ఇంకో రుచి, హ్మ్. 2 కలిపి. మూడోది తీపి, హ్మ్. పంజెంట్ ఘాటు, ఓకే. తర్వాత సాల్ట్ ఉప్పు. హ్మ్. సో ఈ 5-6 రుచుల్లో ఏంటంటే షడ్రుచులు అంటాం. హ్మ్. మన వాళ్ళు ఇప్పుడు బాగా తక్కువ చేసి తింటున్న రుచి ఏంటంటే చేదు. అవును. చేదు ఎవ్వరు ఇష్టపడరు. యెస్. చేదు, యెస్. వగరు. హ్మ్. అంత తీపి ఎక్కువ తింటున్నారు, స్పైసీ ఎక్కువ తింటున్నారు, సాల్ట్ కూడా ఎక్కువ తింటున్నారు. ఓకే. సో ఓకే. అందువల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలన్నీ కూడా చేదు అనే రుచి, వగరు అనే రుచి తినకపోవడం వల్ల. సో ఓకే. అందువల్ల ఉసిరికాయ తినమని చెప్తున్నాం. ఆ! ఆమ్లా యెస్. చాలా యెస్. చాలా గుండె మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిది. సి విటమిన్ ఉంటది. సి విటమిన్ ఉంటుంది, అది హార్ట్ హెల్త్కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఓకే. అందువల్ల ఇది ఒకటి. ఆమ్లాలు కూడా బాగా పనిచేస్తాయి. ఓకే. ఓకే. సో అందులో ఇట్లా చిన్న చిన్న డయటరీ రెస్ట్రిక్షన్స్, తీసుకుంటూ ఈ డయటరీ పాయింట్‌ని యాక్టివేట్ చేసుకుంటే జాగ్రత్తలు సరిపోతుంది. తీసుకుంటూ ఈ పాయింట్ని యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా బ్లడ్ ఓకే. సర్క్యులేషన్ పెరుగుతుంది. మీరు అన్నటువంటి నర్వ్స్ సంబంధించిన యెస్. డిజార్డర్, టింగ్లింగ్ సెన్సేషన్ లాంటివి కూడా తగ్గుతాయి. యెస్. ఇది మీలో కూడా ఎవరైనా సరే ఈ నర్వ్ వీక్‌నెస్ తోటి లేదంటే అరికాల్లో మంటలు, తిమ్మిర్లు లాంటి సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకునేవారు ఉన్నారు అని అంటే సో మనకు జనార్దనాచారి గారు చెప్పిన పాయింట్‌ని యాక్టివేట్ చేసి చూడండి. సో LIV2 సో LV2 ఈ లివర్ మెరిడియన్ 2ని అయితే యాక్టివేట్ చేసిన తర్వాత కొద్దిమందికి ఏంటంటే బాడీ తత్వాన్ని బట్టి కొన్ని కొన్ని పాయింట్స్ మారుతా ఉంటాయి.
సార్ మేము ఇది యాక్టివేట్ చేసాము అయినప్పటికీ మాకు రిజల్ట్స్ రాలేదు అని అనుకునేవారు ఉంటే ముందు మీరు ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఒకవేళ రిజల్ట్స్ రాలేదు అని అంటే అపాయింట్మెంట్ ద్వారా మీరు జనార్దనాచారి గారితోటి వీడియో కాల్ ద్వారా మాట్లాడొచ్చు. మీరు ఎక్కడ ఉన్నా పర్లేదు. ఎందుకంటే యూఎస్, యూకే నుంచి కూడా చాలా వరకు వీడియో కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి అక్కడ ఉండి డయాబెటిస్‌ని రివర్స్ చేసే విధంగా, లేదు అని అంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచే విధంగా కూడా జనార్దనాచారి గారు చేస్తుంటారు. థాంక్ యూ అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.